దేశంలో సుపరిపాలన దినోత్సవం మరి ఒక భారతదేశంలో ప్రధానమంత్రిగా చేసి భారతరత్న బిరుదు పొందినటువంటి స్వర్గీయ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి దినోత్సవం కొడిమేల మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారికి ఘనంగా నివాళులు అర్పించి జరుపుకుంటున్నాము. ఈ దేశానికి వారు చేసినటువంటి సేవలు ఏ పౌరుడు మరవలేనటువంటి సేవలు. ఎందుకంటే నా దేశం సుభిక్షంగా ఉండాలి, నా దేశం తలెత్తుకొని గర్వంగా ముందుకెళ్ళాలి, ప్రపంచ పటంలో నా దేశంనే ప్రతి ఒక్కరూ వేలెత్తి చూడాలి, తలెత్తుకొని చూడాలనేటువంటి ఒక దశ నిర్దేశకం ఉన్నటువంటి మహోన్నత నేత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఆయన ఆశయాలను భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ కొనసాగిస్తుంది. ఉదాహరణకు మనం 1998లో మే 11, 13లో పోఖ్రాన్లో జరిపినటువంటి పరీక్షల్లో వారికి వారే సాటి అని అగ్రదేశాలు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ భయపడకుండా రెండోసారి మరి పరీక్షలు జరిపినటువంటి ఘనత ఆ మహానుభావుడిది. అలాగే ఈ దేశానికి సమాచారం, ఐటీ నిపుణ్యం ఇవన్నీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ భారతీయ జనతా పార్టీని స్థాపించి సంఘ్ సూచనల మేరకు దీన్ని స్థాపించినప్పటికీ వారి మరణం వరకు ఈ ఊపిరి నా దేహము అంతా భారతీయ జనతా పార్టీ, నా దేశము నా పార్టీ అనే ఒక సంకల్పంతోనే ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడికి ఈరోజు మేము 100వ పుట్టినరోజు జరుపుకోవడం మా కార్యకర్తలందరి ఒక భాగ్యంగా మేము భావిస్తున్నాం. మరి వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి తెలంగాణలో రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని నేను కార్యకర్తలందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే స్థానిక ఎలక్షన్లో కూడా వారి స్ఫూర్తితోన పనిచేయాలి. ఓడిపోయినప్పటికీ మనం కుంగిపోకుండా ముందుకు వెళ్తేనే ఫలితం అనేది దక్కుతూ ఉంటుంది అని వారు సూచించారు మనకు. వారి బాటలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నడవాలని నేను ఆశిస్తున్నాను.